బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నిన్నలే మొన్నటి దినం నంద్యాల వరదరాజరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి గారు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉండబడిన 9 ఎకరాల 68 సెంట్లు ప్రభుత్వానికి సంబంధించిన భూమిని తను స్వాహా చేయబోతున్నాడు. దాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి తన ఆధీనంలోకి తీసుకొని అమ్ముకునే దానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి నేను ఆరోపణ చేసిన. నా ఆరోపణ పైన కొండారెడ్డి సమాధానం ఇస్తూ, నేను చేసిన ఆరోపణ సత్యమని అంగీకరించినాడు. నేను చేసిన ఆరోపణ సత్యమని అంగీకరిస్తూ ధృవీకరించినాడు. ధన్యవాదాలు కొండారెడ్డి గారికి. హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తాను కొండారెడ్డి, నిజాన్ని ఒప్పుకునేందుకు. ఆయన మాటల్లోనే ఒకసారి మీకు వినిపిస్తా ప్రజలారా. ఏం చెప్పినాడు కొండారెడ్డి అంటే, నేను మొన్న మాట్లాడిన దానికి ఆయన ఏం చెప్పినాడంటే, నిజమే మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు బొల్లవరం దగ్గర ఉండబడిన భూమి 9 ఎకరాల 68 సెంట్లకు గాను అంత భూమి అక్కడ లేదు, కొంత ఉప్పావు దగ్గర ఉంది. ఇక్కడ ఉండేది విలువైన భూమి, అక్కడ ఉండేది విలువ తక్కువ భూమి. ప్రస్తుతానికి బొల్లవరం వెంకటేశ్వర దేవాలయం దగ్గర ఉండే విలువైన భూమి ఒక 4 ఎకరాల భూమిని మేము చట్ట పద్ధతి ప్రకారం తీసుకునే దానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. చౌటపల్లికి సంబంధించిన లక్ష్మీరెడ్డి గారు, దొరసానపల్లికి సంబంధించిన మాజీ సర్పంచ్ భర్త మునివర, నేను చెప్పింది వాళ్ళిద్దరి పేర్లే. వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చినారు. లక్ష్మీరెడ్డి నన్ను అడిగినాడు, నాకు మునివర పెట్టుబడి పెడతాడు, నాకు భాగం ఇస్తాడు, ఈ దళితులకు సంబంధించిన అసైన్డ్ భూమి అని చెప్పి వివాదాస్పదం ఉంది, ప్రభుత్వంలో నువ్వు నాకు చేపిస్తే నా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని చెప్పి లక్ష్మీరెడ్డి మామ నన్ను అడిగినాడు. లక్ష్మీరెడ్డి మామ మాకు కావలసిన వాడు కాబట్టి నేను చేస్తానని చెప్పినాను. అందుకు ప్రతిఫలంగా నీకు ఒక భాగం ఇస్తాము పోయి అని చెప్పి లక్ష్మీరెడ్డి అన్నాడు. భాగాల గురించి ఇప్పుడు ఏముందిలే మామ, పని అయిన తర్వాత మాట్లాడుకున్నామని చెప్పి నేను చెప్పినాను. ఇది ప్రజలారా, నేను ఆరోపణ చేసింది ఇదే, కొండారెడ్డి అంగీకరించినది కూడా ఇదే. నిజాయితీగా నిర్భయంగా కొండారెడ్డి గారు అంగీకరించినందుకు హృదయపూర్వకంగా నేను అభినందిస్తాను. తప్పప్పులు పక్కన పెడదాం, అబద్ధం చెప్పకుండా ఒప్పుకునేందుకు నిజమే. అయితే ఇంకొక విషయాన్ని కూడా ఆయన ధృవీకరించితే గన నేను మరింత సంతోషపడిందను, మీ వ్యక్తిత్వం పట్ల మరింత నాకు గౌరవం ఉండిండు. ఆ ఒకటి ఏంటంటే, లక్ష్మీరెడ్డి దగ్గర నుంచి మునివర దగ్గర నుంచి నీకు 2,50,00,000 రూపాయల డబ్బులు ముట్టినాయి అని చెప్పినా నేను. దళితులకు ఇచ్చే డబ్బు కాకుండా రామేశ్వరంలో ఉండే అగ్గిరాముడు, ఉరఫ్ అగ్గిరాముడు, పేరైతే నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న, ఈ ఇరువుడిని రాజీ చేసుకొని లోక్ అదాలత్లో రాజీ చేసి వాళ్ళ యొక్క హక్కులను విత్డ్రా చేయించుకునే దానికోసం వాళ్ళకి ఇచ్చిన భాగ పరిష్కారముల భూమి ఎంత, డబ్బులు ఎంత, దళితులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చినావు, నలుగురికి 10 లక్షల రూపాయలు ప్రస్తుతానికి. నీకు 2.5 కోటి వాళ్ళు డబ్బులు ఇచ్చినారు. నీకు 2.5 కోటి డబ్బులు ఇచ్చిన దాన్ని ఒకటి నువ్వు ధృవీకరించలే, అది మూసిపెట్టినావు. మళ్ళానే ఇప్పుడు చెప్తానా కొండారెడ్డి, నీకు మునివర లక్ష్మీరెడ్డి దగ్గర నుంచి 2,50,00,000 రూపాయల డబ్బులు నీకు ముట్టినాయి. పని జరిగిన తర్వాత అందులో నీకు అగ్రభాగం నీకే, సింహభాగం నీకే, తక్కినేది మునివరకు లక్ష్మీరెడ్డికి. ఆ 2.5 కోటిది కూడా నువ్వు ధృవీకరించింటే గన నేను నిన్ను మరింత అభినందించింది. మరొక్కసారి నువ్వు పాత్రికేయుల సమావేశం నిర్వహించినప్పుడు 2.5 కోటి గురించి నువ్వు మాట్లాడాలి, మునివర లక్ష్మీరెడ్డి ఇచ్చినారా లేదా అని చెప్పి. అదే విషయంలోనే నేను అగ్గిరామంతో మాట్లాడలే, ఐశ్వరామంతో మాట్లాడలే, దళితులతో మాట్లాడలే, నేను బద్వేలు ప్రభాకర్ రెడ్డితో మాట్లాడినాను బొల్లవరానికి సంబంధించి అని చెప్పినావు. నిజమే, బద్వేలు ప్రభాకర్ రెడ్డి కూడా ఈ భూమికి సంబంధించి సత్యనారాయణ రెడ్డికి సమీప బంధువు. సత్యనారాయణ రెడ్డి వాళ్ళ అన్నయ్య, చిన్నాయన పెద్దనాయన అవుతాడు. ఆయన కూడా 1 ఎకరా దళితులు వేరే వాళ్ళకి చేపిస్తే వాళ్ళ దగ్గర నుంచి ప్రభాకర్ రెడ్డి చేసుకున్నాడు. కాబట్టి ప్రభాకర్ రెడ్డిని మీరు పిలిపించుకొని మాట్లాడి ప్రభాకర్ రెడ్డితో కూడా విత్డ్రా చేసుకోవాలని మాట్లాడినారు. అంటే ఈ భూమిలో ఎవరికైతే సంబంధం ఉందో ఆ సంబంధం ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డితో మీరు మాట్లాడిన మాట కూడా ధృవీకరించినారు. ఇక హరిజనులతోనూ అగ్గిరామంతోనూ మీరు మాట్లాడలేదన్నారు. వాస్తవమే, దళితులతోనూ అగ్గిరామంతోనూ మీరు మాట్లాడలే. కానీ మీ పేరు చెప్పి మీ అధికారాన్ని ఉపయోగించి లక్ష్మీరెడ్డి, మునివర మాట్లాడి
వారిని విత్డ్రా చేయించినారు లోక్ అదాలత్లో. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, నువ్వు ఇంకొక మాట కూడా వాళ్ళకి చెప్పినావు, అసైన్డ్ భూములకు సంబంధించి ఎవరికైతే డీగేటి పట్టా ఇచ్చి ఉంటారో 20 సంవత్సరాలు వాళ్ళు అనుభవంలో ఉండి అనుభవించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చినారు. ఆ జీవో సారాంశం ఏంటంటే అసైన్డ్ పట్టాను 20 సంవత్సరాలు అనుభవించుకునేవారు అమ్ముకుండే అధికారాన్ని ఆయన కల్పించినారు. కాబట్టి ఈ దళితులు కూడా 20 ఏళ్ళు దాటింది కాబట్టి చట్టబద్ధత ఉంది కాబట్టి ఇది మీకు చేసేదానికి వీలైతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ జీవోను అబయన్స్లో పెట్టినారు. ఎందుకు పెట్టినారు? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాలాంటి వాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం దళితులకు సంబంధించిన భూములను, అసైన్డ్ భూములను, దేవాదాయ శాఖ భూములను, మరొక భూములను ఇటువంటి భూములను మేము 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ చేతుల్లో పెట్టి మేము స్వాధీనపరుచుకొని మోసం చేసింటామనే ఉద్దేశంతో ఇది మోసం కాకూడదు, ప్రభుత్వ భూమి ప్రభుత్వం దగ్గర ఉండాలా, దళితుల భూమి దళితుల దగ్గర ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఆయన అనుమానంతో అబయన్స్లో పెట్టినాడు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు కొండారెడ్డి గారు? ఆ జీవో ఎప్పుడైతే అబయన్స్లో నుంచి గడ్డకు వస్తుందో వచ్చిన మరుక్షణం లక్ష్మణుడి మామ నీకు ఆ పని నేను చేసి పెడతా. ఈ లోపల మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు చేసే పనులు మీరు చేయండి అని చెప్పినావు. అది కూడా నువ్వు ప్రెస్లో చెప్పినావు. ఈ లోపల మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకోండి. ఏంటి ఆ పనులు? అగ్గిరాముని వాళ్ళతో మాట్లాడుకొని లోబర్చుకోండి, దళితులతో మాట్లాడుకొని లోబర్చుకోండి, వాళ్ళిద్దరిని లోబర్చుకొని లోక్ అదాలత్ కేసి విత్డ్రా చేయించండి. అది సాగులో లేకుండా ఉంది కాబట్టి ఎంఆర్ఓతో వాళ్ళతో మాట్లాడుకొని సాగు లేకుండా సర్టిఫికెట్లు తీసుకోండి, దొంగ సర్టిఫికెట్ శిస్తు కట్టినట్టు తీసుకోండి. ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుంటే రేపు జీవో అబయన్స్లో నుంచి గడ్డకు వచ్చిన నాటికి మన దగ్గర క్లియర్ పిక్చర్ ఉంటే గన అప్పుడు నేను దాన్ని చట్టబద్ధత రూపంలో దాన్ని తీసుకొని మీరు నేను పంచుకున్నాము అని చెప్పినా అని చెప్పి నిజాయితీగా నువ్వే చెప్పినావు.